ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను స్వాతి. మీ బైక్ లేదా కార్కి ఇన్సూరెన్స్ లేకుండా రోడ్పై డ్రైవ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎంత ఫైన్ పడుతుంది, పోలీస్ చలానా ఎలా వస్తుంది, రెండోసారి పట్టుబడితే ఏమవుతుంది అన్నీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్, ఇన్సూరెన్స్ ఎందుకు మ్యాండేటరీ? ఇండియాలో ప్రతి వెహికల్కి కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఇది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మ్యాండేటరీ రూల్. అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎదుటివారికి డ్యామేజ్ అయితే కంపెన్సేషన్ కవర్ అవుతుంది. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం లీగల్ ఆఫెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, లేటెస్ట్ ఫైన్ డీటెయిల్స్. ఫస్ట్ టైం కాట్ అయితే 2000 వరకు ఫైన్ పడవచ్చు, లేదా 3 months వరకు జైల్ పనిష్మెంట్ కూడా ఉండొచ్చు. సెకండ్ టైం రిపీట్ ఆఫెన్స్ అయితే 4000 వరకు ఫైన్, పనిష్మెంట్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఇది బైక్ అయినా కార్ అయినా అప్లై అవుతుంది. నెక్స్ట్ వన్, పోలీస్ చలానా ఎలా చెక్ చేస్తారు? ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ దగ్గర డిజిటల్ చెకింగ్ ఉంటుంది. మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉందా, ఆర్సీ వ్యాలిడ్నా, పొల్యూషన్ ఉందా అన్నీ వెంటనే కనిపిస్తాయి. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్డ్ అయితే ఇన్స్టెంట్ చలానా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్సూరెన్స్ ఎక్స్పైర్డ్ అయితే రిస్క్. ఫైన్ మాత్రమే కాదు, బిగ్గెస్ట్ రిస్క్స్ ఏంటంటే యాక్సిడెంట్ అయితే ఫుల్ మనీ మీరు పే చేయాలి. థర్డ్ పార్టీ డ్యామేజ్ ల్యాక్స్లో ఉండొచ్చు, క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఇన్సూరెన్స్ యాక్టివ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇన్సూరెన్స్ రెన్యూ ఎలా చేయాలి? ఇప్పుడు ఆన్లైన్లో 5 minutesలో రెన్యూ చేయొచ్చు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే వెహికల్ నెంబర్, మొబైల్ నెంబర్, ప్రీవియస్ పాలసీ డీటెయిల్స్ కంపేర్ చేసి బెస్ట్ ప్రీమియంని తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. వెహికల్ ఇన్సూరెన్స్ గురించి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.